నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహనిక వార్తల్లో వివరాలు చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గుట్టు రచ్చకెక్కింది. ఎమ్మెల్సీ దంపతుల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాస్ గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తన దగ్గర ఒక గన్ ఉందని, అయితే ఇప్పుడు దానికి లైసెన్స్ ఇవ్వాలని ఈ నెల 7న జిల్లా పోలీసులను కోరారు. అదేవిధంగా గత కొద్ది రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తన ఇంటి వద్ద అనుమానంగా రెక్కి నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు దువ్వాడ శ్రీనివాస్. ఈ క్రమంలో పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇంటి గేట్లను బలవంతంగా తెరుచుకొని వాణి, హైందవిలు లోపలికి ప్రవేశించారు. బయట నుంచి అప్పుడే వచ్చిన ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఒక్కసారిగా భార్య కూతురుని చూసి చిందులు తొక్కారు. భార్య కూతురుని చంపేస్తానంటూ గ్రానైట్ రైన్ పట్టుకొని వారిపైకి దూసుకెళ్లారు. పోలీసులు ఆయనను అదుపు చేశారు. ఈ క్రమంలోనే భార్య కూతురితో దువ్వాడ వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల వాణి, హైందవిలు బైఠాయించారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన వ్యవహార శైలిపై ఆయన భార్య టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి, పెద్ద కుమార్తె డాక్టర్ హైందవి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి వరకు శ్రీనివాస్ ఇంటి వద్ద బైఠాయించారు. తన భర్త వివేహాతర సంబంధం కారణంగా తమ కుటుంబం పరువు పోతుందని దువ్వాడ వాణి ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తాను తన భర్త నిర్వాకంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని తెలిపారు. తన భవిష్యత్తు ఎలా ఉన్నా పర్వాలేదని, తన కుమార్తెల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే ఆందోళన కలుగుతోందని కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్తపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని వాణి కోరారు. మరోవైపు ఒక మహిళ కారణంగా తమ తండ్రి తమకు దూరంగా ఉంటున్నారని హైందవి ఆరోపించారు. రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఇష్యూ ఏవైతే ఉందో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ అయితే మారింది. అయితే మొదటి రోజు తన ఇద్దరు కూతుర్లతో, వాణి గారు ఉన్నటువంటి ఇద్దరు కూతుర్లతో శ్రీను గారు ఉన్నటువంటి ఇంటికి ఏదైతే వచ్చి తన తండ్రి తనకు కావాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి రోజు పూర్తి స్థాయిలో సుమారుగా 2-3 గంటల పాటు కూడా ఇక్కడ వెయిట్ చేసి వెళ్ళారు. అలాగే మరుసటి రోజు కూడా నిన్న వచ్చి ఇక్కడ కొంతసేపు వాళ్ళ మదర్తోని, అలాగే హైందవ గారు మొదటి కూతురైనటువంటి హైందవ గారు కూడా ఇక్కడ హైందవి కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది అనే విషయాన్ని మొదటి కూతురుతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి, చెప్పండి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత రభస అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, మీరు మొదటి రోజు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, నిన్న ఎందుకు వచ్చారు, అసలు క్లారిటీగా ఎందుకు మీ ఫాదర్ మధ్య మీ మధ్య వివాదం రావాల్సిన పరిస్థితి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఆమెకి మా డాడీకి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందండి. అది మాకు లాస్ట్ ఇయర్ ఫెబ్ తర్వాత తెలిసింది. అది ఎలా తెలిసిందంటే, మా డాడీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేస్తే లింక్ డివైస్ అని ఒకటి ఉంటుంది. స్కాన్ చేస్తే డివైస్ ఇంకో ఫోన్కి లింక్ అయిపోతుంది. మా మమ్మీ బాధపడుతుంది. మా డాడీని అడిగితేమో బయట వచ్చే రూమర్స్ బట్టి అడిగితేనేమో ప్రామిస్గా మేమేమీ చేయలేని అంటున్నారు. తర్వాత ఒకరోజు ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు నేను ఎవరికి చెప్పలేదు, ఇందాక అక్కడ అంటున్నారు వీడియోలో, మా మమ్మీ ఆయన గురించి బ్యాడ్గా చెప్పడం వల్ల, బ్రెయిన్ వాష్ చేయడం వల్ల మేము ఆయనకు నెగిటివ్ అయ్యాం. మా మమ్మీ ఎప్పుడూ బ్రెయిన్ వాష్ చేయలేదు. బ్రెయిన్ వాష్ చేస్తే ఆలోచించకుండా ముందుకెళ్ళిపోయి అంత చిన్న ఏజ్లో మేము లేము. నాకు 29 ఇయర్స్, నేను డెంటిస్ట్, మా చెల్లికి 24 ఇయర్స్, తన హౌస్ సర్జన్. ఓకే, లాస్ట్ ఇలాగా మా మమ్మీ ఏంటిరా ఇది ఒకసారి అంటే, నాన్న ఇలా మమ్మీ అంటుంది ఏంటి అంటే, అది దాన్ని మెడపట్టి బయటికి గెంతేస్తామని చెప్పండిరా, దాన్ని బయటికి తోసేస్తామని చెప్పండిరా, ఎందుకురా ఇలాగా, దానికి ఏంట్రా ఇక్కడ, నువ్వు ఇలాగా నాన్నకి ఇలాగ ఇబ్బంది పెట్టావంటే, నువ్వు నాన్నకి ఇలాగా ఎందుకు ఈ రూమర్స్ వస్తున్నాయి, ఎవరు వాళ్ళు అని నువ్వు క్వశ్చన్ చేసావంటే మేము ఊరుకునేదే లేదు, ఇంటి నుంచి బయటకు తోస్తాం ఏమనుకున్నాను, మాకు మా అమ్మని అనమన్నారు. అప్పుడు మేము ఆలోచించాల్సి వచ్చింది. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎప్పుడు ఆయన ఎలా అంటే,
ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు. ఆయన మా మమ్మీ మీద నెగిటివ్గా చెప్తున్నారంటే ఆయన ఏదో రాంగ్ ఉంది అని చెప్పి మేము డివైస్ లింక్ చేసి ఏంటని చూద్దాం అనుకున్నాం. ఈవినింగ్ లోపల ఏం మెసేజ్ రాకపోతే మా మమ్మీతోనే మాట్లాడినా, అమ్మ ఏం లేదు నువ్వు లైట్ తీసుకొని చెప్తాను. కానీ దొరికితే మాత్రం కన్ఫర్మ్ అయితే మాత్రం మా మమ్మీకి సపోర్ట్గా స్టాండ్ అయిపోయాను. ఈవినింగ్ వరకు చూసాం, అమ్మ రాలేదురా, సరే అమ్మతో మాట్లాడదాంలే రేపు అనుకున్నా. నైట్ కల్లా మెసేజ్ లవ్ యూ బుజ్జి, లవ్ యూ మధు బుజ్జి, లవ్ యూ బంగారం, అలాంటి మెసేజ్. ఎక్కడి నుంచి వచ్చాయి మెసేజ్లు అన్నీ కూడా? ఇద్దరివి, ఈయన పంపిస్తున్నాడు, ఆమె పంపిస్తుంది. డబ్బులు పంపి నాకు శారీ కొనుక్కుంటానా అని ఆమె మెసేజ్ పెట్టడం, అలగకు అని. నేనేమో ఆ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి నా దగ్గర, కావాలంటే నేను పంపిస్తాను. ఓకే, అలాగ అనడం ఇవన్నీ మేము చూపించేసిన తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు ఇది మాకు నైట్ యాక్చువల్లీ తెలిసింది. నెక్స్ట్ డే సీఎం గారు అనౌన్స్ చేస్తారనమాట, టికెట్స్ అనౌన్స్ చేస్తారు. అప్పటికల్లా మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ డే కూడా మెసేజెస్ చూసి మొత్తం మేము కన్ఫర్మ్ చేసుకొని ఆ రోజు టికెట్ దాంట్లో ఉన్నారు. మేము ఫోన్ చేయడానికి కూడా ఫోన్ అవ్వదు. సో ఏంటి అంటే అప్పుడు మేము మీటింగ్ అవగానే కాల్ చేసి, ఏంటి నువ్వు మా మీద ప్రామిస్లు వేసావు, అలాంటిది ఏమీ లేదన్నావు, నువ్వు ఇలాంటిది ఏంటి ఇలా చేసావు అన్నప్పటికీ ఆయన నెగిటివ్ అయిపోయారు. మమ్మల్ని యాంటీ చేసి మమ్మల్ని దూరం పెట్టారు. అలా డిస్కషన్ అయినప్పటికీ, మీకు నన్ను నాన్నని పిలిచే అర్హత లేదు, మీకు మీ మీద ఎలాంటి ఎఫెక్షన్లు అవన్నీ నాకేం లేవు, అవన్నీ ఎప్పుడో పోయి మాకు కోపం వచ్చింది. నేను ఆయన్ని సరే అయితే నా దృష్టిలో కూడా నువ్వు లేనట్టు అని నేను అన్నాను. అనేసిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఆలోచించాను, మా నాన్న సైడ్ ఆయన ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో, ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో. నేను ఆలోచించకుండా నేను ఎందుకు ఇంత స్పీడ్ అయిపోయానని చెప్పి, నాన్న నీకు ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారో నాకు చెప్పు, నేను మనందరం కూర్చొని సాల్వ్ చేసుకుందాము, మనందరం, నాకేం లేవు, నాకు మీతో మాట్లాడే టైం లేదు, నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని ర్యాష్గా కట్ చేసేసి ఇంక అక్కడితో ఆయన కాంటాక్ట్ అవ్వడం రేర్ అనమాట. మెసేజెస్ చూసినా రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. అక్కడితో అయిపోయింది. తర్వాత ఆయన అంటున్నారు, ఎప్పుడు లేనిది ఇప్పుడేంటి పొలిటికల్ డ్రామా కోసం ఆమెని నన్ను లింక్ చేసి పోర్ట్రే చేశారు, అందుకే మేమిద్దరం కలిసి ఉంటున్నాం అంటే. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పొలిటికల్ ఇంట్రెస్ట్ అయితే లేదు నాకు ఏ విధంగా కూడా. ఒకవేళ నాకు పొలిటికల్గా వెళ్ళాలనుకున్నా సరే, మా మమ్మీది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, నాకెవరో పెద్దమ్మదో పిన్నిదో కాదు, డైరెక్ట్ మా మమ్మీదే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మా తాతయ్య ఎమ్మెల్యేగా చేశారు, మా నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా చేశారు. నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకుంటే, పాలిటిక్స్లోకి రావాలి అనుకుంటే, ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోని అడ్డు పెట్టుకొని రావాల్సిన అవసరం అయితే నాకు లేదు. వాళ్ళు అలాగా క్రియేట్ చేసి చెప్తున్నారు. ఆ మెసేజెస్ చూడడం వల్లే ఆమె పేరు మేము చెప్పాల్సి వస్తుంది, ఆమెని మేము ప్రశ్నించాల్సి వస్తుంది, ఈయన కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. అండ్ ఈ ఇంట్లో నేనే ఉంటాను, ఈ ఇల్లు నా కష్టార్జితంతో కట్టుకున్నంటే, ఈ ఇల్లు పలాసలో మా మమ్మీ కొన్న ల్యాండ్ అమ్మేసి ఇది కొనుక్కున్నది, ఈ స్థలం కొనుక్కొని ఇది మా మమ్మీది అవుతుంది, నీది ఎలా అవుతుంది? మా మమ్మీకి రావాల్సిన డబ్బులు కూడా మీరు ఇవ్వలేదు. మా మమ్మీది అయినప్పుడు మీకు హక్కు ఉన్నప్పుడు పిల్లలుగా మాకు కూడా హక్కు ఉంటుంది. మేము వచ్చి ఉంటాం, మాకు వెళ్ళమనే రైట్ నీకు లేదు, కావాలంటే నువ్వు ఉండు, నిన్ను మేము కూడా ఆపం ఉండొద్దని. కానీ మీ ఎవరది ఆ ఇల్లీగల్ అఫైర్స్ తెచ్చి ఇక్కడ నడిపిస్తామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. సరే, దీనికి ముందు మొన్న ఎందుకు వచ్చామంటే ఇవన్నీ కాదు, మాట్లాడడానికి వద్దాము, నాన్నతో ఉందాము అని మేము వచ్చాం. ఆ కాన్సెప్ట్తోనే వచ్చినప్పటికి ఆయన ఏం క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారు, కట్టర్లు పట్టుకోవడానికి. అర్ధరాత్రి 10 గంటలకు వచ్చారంటే మీడియా అంతా ఉంది. ఆఫ్టర్నూన్ 3 o'clock మేము వచ్చాం. డోర్స్ ఓపెన్ చేయకపోతే మేము midnight 2 వరకు మేము వెయిట్ చేసాం. అర్ధరాత్రి 2 వరకు మేము వెయిట్ చేసాం. అండ్ మీడియా చుట్టూనే తిరుగుతుంది కదా, మేము లేచి బయటకు వస్తున్నాము, అక్కడ నుంచి చూసాము ఎవరున్నారు ఏంటి అనేది. అప్పుడు మాకు కనిపిస్తుంది కదా మేము ఏం క్యారీ చేస్తున్నాం, మా చేతులే ఆ వీడియోలు కూడా పెట్టారు కదా. ఇంకా అబద్ధాలు చెప్పడం ఎందుకు, మేమేదో చంపడానికి వచ్చామని చెప్పేసి. ఆ తర్వాత ఆమె నెక్స్ట్ డే వచ్చి మా ప్రెస్ మీట్ ఇదంతా అవుతుంది. నెక్స్ట్ డే వచ్చి ఆమె ఏమంది, నెక్స్ట్ డే ప్రెస్ రిపోర్ట్లో ఒకసారి ఫ్రెండ్ అంటుంది, ఒకసారి 60 years అవుతా నాకేంటి అంటుంది, ఇంకోసారి కుదిరితే పెళ్ళి కూడా చేసుకుంటాం అంటుంది. ఇవన్నీ మీరు అన్నారు కాబట్టి నేను వచ్చాను. నువ్వు వచ్చి ఉండడానికి నీకేం రైట్ ఉంది? నువ్వు వచ్చి ఉంటే మేము ఊరుకుంటామా? అందుకే మేము వచ్చాం.
నెక్స్ట్ డే వచ్చాం. నెక్స్ట్ డే వచ్చి కూడా వెయిట్ చేసాం. డోర్లు ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయలేదు. సో లాక్ ఇరగొట్టుకొని మేము లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి మేము ఎంటర్ అవ్వాలనుకున్నాం. మా ఇల్లు మా హక్కు, మా మమ్మీ తాలూకు డబ్బులతో కొన్నది కాబట్టి మేము ఎంటర్ అవ్వాలనుకున్నాం. సో ఇదేంటి అంటే ఆమె వచ్చి దూరిపోతాను, మా డాడీ ఉంటారంటే ఓకే, మేము యాక్సెప్ట్ చేస్తాం. ఆయన అప్పుడే వచ్చి అమ్మ నేను ఇక్కడ ఉంటాను, అమ్మ అక్కడ ఉంటుంది, బట్ నేను మిమ్మల్ని చూసుకుంటాను, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటానని ఆ రోజు అర్ధరాత్రి మేము వెయిట్ చేస్తున్నప్పుడు ఆయన లోపలికి పిలిచి మాట్లాడుంటే మేము పూర్తిగా మా నాన్నని ట్రస్ట్ చేసేవాళ్ళం. మేము మాట్లాడడానికి వచ్చాం, మా నాన్నతో ఉండడానికి వచ్చాం. కానీ ఆయన ఏం చేశారు, నెక్స్ట్ డే వచ్చి మేము లోపలికి వచ్చామని చెప్పి పెద్ద మార్బుల్ రాడ్ తీసుకొని నన్ను కొట్టడానికి వచ్చారు, మా మమ్మీని కొట్టడానికి వచ్చారు, ఇంకా నన్ను ఇలా పట్టుకొని లాగడానికి వచ్చారు. ఆ వీడియో కూడా ఉంది, యూట్యూబ్లో ఉంది. ఇలా పట్టుకొని లాగడానికి వచ్చారు. ఇవన్నీ చూసి నువ్వు ఏ విధంగా నన్ను సేవ్ చేస్తావని నేను అనుకోవాలి, నువ్వు ఏ విధంగా నాకు రక్షణ ఇస్తావని నేను అనుకోవాలి. నువ్వు అర్ధరాత్రి నీ సొంత కూతుర్ని నువ్వు బయట నిల్చోపెట్టావు. మా మామయ్య గారు చనిపోతే నేను మెసేజ్ పెట్టిస్తూ నువ్వు మినిమం రెస్పాండ్ అవ్వలేదు. నేను ఏ కష్టాల్లో ఉన్నానో కూడా నువ్వు పట్టించుకోలేదు. నువ్వు వచ్చి నన్ను మా చెల్లిని చూస్తామంటే మేము నమ్మాలి. ఎవరికి అబద్ధాలు చెప్పుకుంటారో చెప్పుకోమనండి. మేమైతే చెవులో పువ్వులు పెట్టుకొని అయితే మేము లేము. ఇది మా మమ్మీ ఆస్తి, మేము ఇక్కడే ఉంటాం, మేము ఎక్కడికి కదిలే ప్రసక్తి లేదు. ఆయన నిన్నటి వరకు నాన్నే కావాలి, మాకు ఈ ఆస్తులతో సంబంధం లేదు. నిన్న ఆయన చేసిన అటాక్కి మేము ఫిక్స్ అయిపోయాం. ఆయన మమ్మల్ని చూడరు, ఆయనతో ఆయన మమ్మల్ని ఎలాంటి కేర్ ఇవ్వరు, ఎలాంటి సపోర్ట్ ఇవ్వరు. మేము మా సెక్యూరిటీ మేము చూసుకుందాం అనుకుంటున్నాం. సో ఈ ఇల్లు, ఈ కొత్త ఇల్లు, ఇప్పుడు మేము ఉంటున్న పాతిల్లు రెండు మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమనండి. ఆయన అబద్ధాలు చెప్తున్నారు, అన్ని రిజిస్ట్రేషన్ చేసేసానని. నిజంగా రిజిస్ట్రేషన్ చేసేస్తే రిజిస్టర్ ఆఫీస్లో పేపర్ ఉంటుంది కదా, రిజిస్టర్ అయినట్టు. ఈయన దగ్గర లేవనుకోండి, రిజిస్టర్ ఆఫీస్లో పేపర్ ఉంటుంది కదా, మీరు వెళ్ళి అడగండి. ఉంటే రిజిస్టర్ అయినట్టు, లేకపోతే లేనట్టు. రిజిస్టర్ అవ్వలేదు, అబద్ధం చెప్తున్నారు, ఇది ఇచ్చేస్తాను. అర్ధరాత్రి నీ కూతురు వచ్చి నేను కలుస్తానంటే నువ్వు డోరే తీయలేదు. నువ్వు ఏ విధంగా మా కూతురుని చూసుకుంటావు నాకు అర్థం కాదు. మొదట మీరు రావడానికి అయితే మాట్లాడుకొని కుటుంబ వ్యవహారాలు తేల్చుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చారు. సో తర్వాత రోజు వచ్చినటువంటి పరిస్థితులు బట్టి ఈ రోజు ఈ రకమైనటువంటి డిసిషన్ తీసుకున్నారు. సో భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఎపిసోడ్ తేలే అవకాశం ఉందంటారా, లేదా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది మేడం? మేమైతే ఇక్కడ నుంచి కదిలే సమస్య లేదండి. ఆమెను తెచ్చి ఉంచుకుంటామన్నా కూడా ఊరుకునే సమస్య లేదు. వెయిట్ చేస్తాం, మరి నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అయితే అలా అవుతుంది. మీరేం కోరుకున్నారు మేడం? మీ నాన్నగారి దగ్గర నుంచి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం నుంచి కానీ మీరు ఏం కోరుకున్నారు ఫైనల్గా? సార్ నిన్నే నాకు క్లారిటీ వచ్చేసింది. నేను ఆయన నుంచి కోరుకునేది ఏమీ లేదు. నిన్న ఆయన నా పైన చేయెత్తినప్పటికీ, నన్ను పట్టుకున్నప్పటికీ, రాడ్తో కొట్టాలన్నప్పటికీ నాకు క్లారిటీ వచ్చేసింది. ఆయన మమ్మల్ని పట్టించుకోరు, ఆయన మాకు ఏ విధంగా సహాయపడరు. ఆ రోజు మిడ్నైట్ బయట ఉంచారు. వీటన్నిటితో నాకు క్లారిటీ వచ్చింది. ఆయన నుంచి నేనేం కోరుకోదలుచుకోవట్లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను, ఇలాంటి అన్యాయం చేస్తున్న వాళ్ళని, ఇలాంటి దారుణంగా బిహేవ్ చేస్తున్న వాళ్ళని కన్ను కూతురని వైఫ్ అని కూడా చూడకుండా ఇంత టార్చర్ చేస్తున్న అతన్ని ఎమ్మెల్సీ పదవికి ఆయన అర్హుడు కాదు. ఆయన ఫ్యామిలీనే అటాక్ చేయడానికి వచ్చినట్టు రేపు ప్రజలకి ఏం చూస్తాడండి? ఆయన ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు? ఆయన్ని ఎమ్మెల్సీ పవర్ నుంచి ఎమ్మెల్సీ పదవి నుంచి ఆయన బయటికి సస్పెండ్ చేయాలి. పార్టీ నుంచి కూడా ఆయన సస్పెండ్ చేయాలి. అయితే ఇక్కడ చూడొచ్చు, ఏదైతే తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు పిల్లలతో పాటు ఆ తల్లి కూడా మాట్లాడడానికి వచ్చినప్పుడు కనీసం కేరింగ్ కూడా తీసుకోకుండా వాళ్ళపై దాడికి పాల్పడారు అనే నేపంతో ఖచ్చితంగా ఈ రోజు నుంచి మేము ఒక విషయానికైతే డిసైడ్ అయ్యడం జరిగింది. ఏదైతే ఇక్కడ జరిగినటువంటి నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఈ దాడి లేదా ప్రతిదాడులకు సంబంధించినటువంటి విషయంలో ప్రాపర్టీస్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడికక్కడ క్లియర్ చేసేసుకొని మా తండ్రితో ఎటువంటి సంబంధాలు, ఏ రకమైనటువంటి వాతావరణం లేకుండా ఉండేందుకు మేమైతే ప్రయత్నం చేసుకున్నాం. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఇక్కడ ఉంచే ప్రయత్నం అయితే లేదు. మమ్మల్ని ఏదైనా చేసే అవకాశం కూడా ఉన్నట్లు కనబడుతుంది. 2 రోజుల పాటు కూడా రాత్రులు ఇక్కడ మేము వెయిట్ చేసినప్పటికీ సొంత పిల్లల్ని కూడా లోపలికి పిలిచి మాట్లాడలేనటువంటి స్థితిలో తండ్రి ఉన్నప్పుడు మాకు అలాంటి ఆయనతో మాకు ఎటువంటి వ్యవహారాలు అవసరం లేదంటూ కూడా ప్రధానంగా తన పెద్ద కూతురు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ జగదీష్తో కన్నబాబు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా
రెండు తెలుగు రాష్ట్రాల్లోని హాట్ టాపిక్గా మారింది. ఈ టెక్కల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక కుటుంబ నేపథ్యంలో జరిగినటువంటి చిన్న ఇష్యూస్ కాస్త కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక సంచలనమైనటువంటి వార్తలకు ఎక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు చేస్తున్నటువంటి విషయాలపై తన భార్య వాణి చేస్తున్నటువంటి అనేక ఆరోపణలు కాస్త కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలకు ఎక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు వాణి గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, ఎందుకు ఈ రకమైనటువంటి వాతావరణం ఇక్కడికి వచ్చింది అనే విషయాన్ని ఆవిడ మాటలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి, చెప్పండి ప్రధానంగా అసలు ఈ ఇష్యూ రావడం గల ప్రధాన కారణం ఏంటి మేడం? అసలు ఈయన ఒక లేడీతో ట్రాప్ అయిపోయారు సార్. ట్రాప్ అయిపోయి ఆవిడకి చాలా ఇల్లీగల్ అఫైర్స్ అయితే ఉన్నాయి. చాలామంది జెంట్స్తో సత్సంబంధాలు ఉన్నాయి. అందరికి కూడా ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తుంది, వీడియోస్ తీస్తుంది, కోలాటము డ్యాన్స్లను పెట్టేసి వచ్చిన పిల్లలకు కూడా ట్రాప్ చేసేసి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసి చేస్తుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆవిడకి చాలామంది హస్బెండ్స్తో పిల్లలు కూడా ఉన్నారు. అది కావాలంటే మీరు ఇక్కడ ప్రూఫ్ కూడా తీసుకొచ్చి, ఎందుకంటే ఆ పేర్లు నేను చెప్పాను అనుకోండి వాళ్ళ వైఫ్స్ హర్ట్ అవుతారు. అందుకే నేను అసలు మహిళ, నాకు అవి తెలుసు కాబట్టి నేను బయటకు చెప్పను. ఆవిడకి 3 పిల్లలు, ఎవరెవరితో నా 3 పిల్లలు ఎవరి వల్ల ఇది ఇచ్చారో ఆ హస్బెండ్స్ ఎవరో కూడా తెలిసిన విషయమే, టెక్కలందరికీ తెలిసిన విషయమే. సో మా లైఫ్లో నా టార్గెట్ ఫైనాన్షియల్ కోసం, డబ్బుల కోసం మమ్మల్ని టార్గెట్ చేసింది. ఏదో పోర్ట్ అనేది వచ్చింది. ఆయన ఏదో కాంట్రాక్ట్ వర్క్స్ ఏవో చేశాడు. ఇతని దగ్గర ఏవో డబ్బులు ఉన్నట్టు, కోట్లు పడిపోతున్నట్టు ఫోకస్ చేసుకున్నాడు. ఆ ఫోకస్ చేసుకోవడంలో ట్రాప్ అయిపోయాడు. ఆవిడ ఇలాగే అందరికీ ఫైనాన్స్కి 20,000, 30,000, 40,000 టూర్లు వెళ్తామని అందరికీ రమ్మని చెప్పేసి, ఎంజాయ్ చేద్దామని చెప్పేసి చాలామంది డ్రైవర్స్తోని, కానిస్టేబుల్స్ చాలామందితో ఆవిడకి ఇల్లీగల్ అఫైర్స్ కూడా ఉంటూ ఆ రకంగా ఆవిడ ఇంటర్వ్యూ కూడా మీరు చూడొచ్చు. చాలా తేడా క్యాండిడేట్, చాలా రాంగ్గా మాట్లాడింది. ఒక క్షణం ఫ్రెండ్షిప్ అంటుంది, ఒక క్షణం మేమేదో అలిగేషన్స్ చేస్తూ సూసైడ్ చేస్తే అతడు పిలిచాడు అంటుంది, అందుకే ఇక్కడ ఉన్నాను అంటుంది. లేకపోతే అప్పుడప్పుడు వస్తున్నాను అని అంటుంది. ఒకసారి అంటది అతనికి 60 years, ఆయనకి నాకేం రిలేషన్ అంటుంది. ఒకసారి అంటది 2 years ఒకే ఇంట్లో ఉంటే అలా రిలేషన్ అయిపోద్దా అని అంటుంది. ఆయనకి ఏం రిలేషన్ నాకు లేదంటది. ఒకసారి అంటే నేను మ్యారేజ్ చేసుకుంటాను అంటది. ఒకసారి అంటే నాకు ఈ ఆరోపణలు రావడమే నేను స్టాండ్ అయిపోయాను అని అంటది. ఆవిడ మాటలకి ఒక అర్థం పర్థం, మంచి చెడు ఏమి కూడా విశిక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతుంది. ఆవిడ ఏదో మాట్లాడుతుంది. ఇతడు ఏంటంటే జగనన్న దగ్గర ఏంటంటే పెద్ద నాయకుడిలాగా ఇక్కడ ఫోకస్ అవ్వుకొని లేనిపోని విధంగా ఇంకెవరూ లేరు టెక్కల్ నియోజకవర్గంలో, అతడే నాయకుడిలాగా, అతడే అచ్చెన్నాయుడికి ఎదిరించే క్యాండిడేట్ లాగా గ్రౌండ్ లెవెల్ ఆయనకి ఏమీ లేనప్పటికి కూడా ఈ సోషల్ మీడియా, ఈ వాయిస్లు ఇవ్వడం, ఇట్లాంటి పనులు చేసుకొని ఫోకస్ అవ్వుకొని జగనన్న దగ్గరికి వెళ్ళి ఏవేవో తప్పుడు మాటలు చెప్పుకొని ఫైనల్గా వచ్చే సర్వీస్ తక్కువ, అక్కడికి వెళ్ళి టికెట్లు తెచ్చుకొని ఇప్పుడు వరకు గెలవని పరిస్థితి. ఈరోజు ఈ రకంగా కూడాను ఆయన ముఖ్యంగా ఎలాగా ఓడిపోతాము, మొన్న వేవ్ అనేది ఒక దీనిగా వచ్చింది, ఓడిపోతాము. కానీ ఇంత భారీ మెజార్టీతో టెక్కల్లో ఓడిపోయే పరిస్థితి లేదు. కేవలం ఈ ఇల్లీగల్ అఫైర్ వల్లే ఓడిపోయే పరిస్థితి మనం వచ్చే. ఒకవేళ ఓడకన్నా గెలిచే కాన్స్టిట్యున్సీ కూడా నాకు తెలిసి ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ అయితే ఒక కమ్యూనిటీ బేస్ కూడా అక్కర్లే, ఒక మైనారిటీ వ్యక్తికి ఇస్తే ఇక్కడ గెలిచే కాన్స్టిట్యున్సీ ఇది. కానీ ఈ మొన్న కూడా జగనన్న చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు, మేము రూపాయి తీయలేదు, మా దగ్గర రూపాయి లేదు, లేనప్పటికి కూడా జగనన్న అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉన్నప్పటికి కూడా ఒక్క మాత్రం ఎవరు ఫోన్లు రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవరు ఏ కష్టంలో అడిగిన పార్టీ అంత డబ్బులు పెట్టుకున్నప్పుడు, పార్టీ నీకు అంత నమ్మినప్పుడు నువ్వెంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ లేకన్నా ఆవిడ ట్రాప్ చేసి ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుంటే బయటికి రాలేకన్నా మా కింద మనుషులు వెయిట్ చేస్తే ఆ మేడ మీద ఉండిపోయి నాకు ఇన్ని కంప్లైంట్స్, నా జీవితం పోతుంది, నా పిల్లల జీవితం పోతుంది. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఏమంటే నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను, నా స్వయం వెళ్ళిపోయి పలాసలో తెలివైనోడు కదా, వెళ్ళి సంపాదించుకో. ఇలాంటి ఆయన నేటివ్ ప్లేస్ ఇది కాదు, ఆయన నేటివ్ ప్లేస్ పలాస. వాళ్ళ అమ్మ బ్రదర్స్ అందరూ ఆయన పలాస. నాకు మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా పొలిటికల్ లెగసీ అనేది ఆయనకు వచ్చింది. మా గ్రాండ్ ఫాదర్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మా ఫాదర్ 3 times చేశారు, మా ఫాదర్ ఎంపీపీగా చేశారు, నేను ఎమ్మెల్యేగా చేశాను, నేను జెడ్పీటీసీగా చేశాను. ఆయన 2009లోనే పీఆర్పీ నుండి ఆయన పోటీ చేయడం అనేది జరిగింది. అంతే, ఫస్ట్ టైం ఆయన. అంతే, ఆయన అంతకుముందు ఒక 2006లో జెడ్పీటీసీగా చేశారు, అంతే. ఆయన పొలిటికల్ లెగసీ ఏం లేదు. 2014లో అనూహ్యంగా జగన్ టికెట్ ఇవ్వడం, పవర్ ప్లాంట్ పోరాటం వల్ల ఆయన ఏదో పోరాటం చేసేసినట్టు
వ్యక్తిగతంగా ఆయన సొసైటీ ఓట్ల కోసం ఫోకస్ చేసుకున్నాడే తప్ప 2014లో వైసీపీ నుండి టికెట్ వచ్చింది అంతే. 2019లో కూడా ఇన్ఛార్జ్గా తీస్తారు. లాస్ట్లో జగన్ అన్న ఏదో ఒకటి ఇవ్వాలని ఎంపీకి, అది కూడా గెలిచిన సీటే, గెలవలేని పొజిషన్ ఆయన వాళ్ళు ఇంకెవరికి ఇచ్చినా గెలిచింది. మొన్న కూడా 2024 దురదృష్టం అప్పటికి డబ్బులు పెట్టి అప్పుడు కూడా ఆయన చెడగొట్టుకున్నాడు. ఏ రోజు కూడా సద్వినియోగం చేసుకోకన్నా నా ఓటమికి కారణం నా వైఫేని, నేనే ఆవిడ వల్ల నేను గెలవలేకపోయి నేను తప్పుడు ఆరోపణలు ఆయన ఎప్పుడు పోటీ చేశాడు. 2009, 14, 2009 అంటే పీఆర్పీకి 18 సీట్లు వచ్చాయి. 2014 అని అంటే గవర్నమెంట్ ఫార్మేషన్ అవ్వలేదు. అప్పుడు కూడా 66 సీట్లు 67 సీట్లు వైసీపీ పార్టీకి వచ్చాయి అంతే తప్ప యాక్చువల్గా టెక్కల్ అనేది గెలిసే కాన్స్టిట్యున్సీ, సక్సెస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. కానీ కేవలం ఈయన క్యాండిడేచర్ వల్లే టెక్కల్ గెలలేని పొజిషన్ అయితే ఉందండి. ఇది మెయిన్. ఆయన పొలిటికల్గా ట్రాప్ అయిపోయి ఆయనకి ఎలాగైనా రాజకీయంగా ఆయన డ్యామేజ్ అవుతాడు అని ఆ నిందనల్లా మా ఫ్యామిలీ మీద, మా పిల్లల మీద తోసేసి మీ మీదో అనవసరంగా ఆయన నిందలేస్తామని చెప్పేసి ఆవిడ్ని ఏదైతే ఫూల్ అయిపోయాడో ఆవిడ దగ్గర, అది జగనన్నకి తెలిస్తే ఒకవేళ ఇలాంటి ఫూలిష్ ఫెల్లో అనుకుంటారని దాన్ని వేరే రకంగా సమర్థించుకొని బలపరుచుకొని వస్తున్నాడు. అది అసలు మీ అంటే తనకి మీకు ఎక్కడ ఈ వివాదం స్టార్ట్ అయింది మేడం? అంటే దేనికోసం అసలు? ఎవరికి? దువ్వాడ శ్రీని గారికి మీకు ఇద్దరు మధ్య గొడవ కంప్లైంట్ ఇచ్చారు సార్. నాకు సంబంధం లేదు. క్యాడర్ నాకు కంప్లైంట్ ఇచ్చారు. ఇతను ఆవిడ ఇంటర్ఫియర్ అయిపోతుంది, ఆవిడ గడప గడప ప్రోగ్రామ్స్కి వస్తుంది, చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తుంది, మాకు ఇబ్బంది అవుతుంది అనేది. అప్పటికి నేను జడ్పీటీసీఏ కానీ నాకు చిన్న సర్జరీ అవ్వడం, నేను టెక్కల్ టౌన్ గడప గడప అవుతున్నప్పుడు నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు నాకు క్యాడర్ కంప్లైంట్ ఇచ్చారు. క్యాడర్ కంప్లైంట్ ఇచ్చిన ఇష్యూ కూడా ఆయన దృష్టిలో పెట్టినప్పుడు కూడా ఆయన సర్దుకోకుండా ఏదో ఓట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని అంటే మనకేం తెలుస్తుంది సార్ బయట ఇష్యూస్? మనకంత తెలియక అలాగ క్యాడర్ పాపం చాలా వెక్స్ అయిపోయి ఎవరు నాతో చెప్తుంటే వాళ్ళ మీద యాంటీ అయిపోవడం అనేది ఆయన ప్రారంభించడం జరిగింది. అట్లా నాకు ఇష్యూస్ తెలిసి మా పిల్లలు కూడా అడగడం, ఆవిడెవరు, చాలా ఆక్వర్డ్గా ఉంటుంది, చాలా పద్ధతి లేకుండా బిహేవ్ చేస్తాం. అప్పుడు కొన్ని రోజుల తర్వాత నాకు ఇష్యూ తెలిసిన తర్వాత అమ్మో ఈసారి కూడా మరి ఇట్లా ట్రాప్ అయిపోయాడేమో, ఇబ్బంది అయిందంటే, లేకపోతే ఎందుకు ఇంతమంది కంప్లైంట్స్ ఇస్తున్నాయి, సర్దుకోకపోవడం అంటే ఎక్కడో ఒక దగ్గర స్టార్టింగ్లోనే సర్దుకోవాలి కదా, సర్దుకోకపోవడం అంటే ఎక్కడో సంథింగ్ రాంగ్ జరిగిందని చెప్పేసి నేను ఫైట్ ఇచ్చినప్పుడు కూడా జగనన్నకి చెప్పిన. మీరే తీసుకొచ్చి ఆవిడని పార్టీలో చేర్చారంటూ కూడా ఆవిడ ఆరోపణలు అయితే చేస్తుందండి. సో దాన్ని మీరేమంటారా సార్? నాకు ఆవిడకి తెలీదు. నాకు సర్జరీ అయ్యింది. నాకు ఆవిడకి మండల మహిళా కన్వీనర్ ఎప్పుడు ఇచ్చారో కూడా నాకు తెలీదు. మండల మహిళా కన్వీనర్ ఎప్పుడు ఇచ్చారో కూడా ఆవిడకి ఇవ్వద్దు అని క్యాడర్ నుండి యాంటీ వచ్చాక ఇవ్వద్దు అని నేను కంప్లైంట్ ఇచ్చాను. సత్యబాబు గారికి, కృష్ణదాస్ గారికి, అందరికీ కంప్లైంట్ ఇచ్చాను. నేను దేవయాని అని ఒక అమ్మాయికి నా లెటర్ హెడ్ మీద ఇచ్చాను. నేను టెక్కల్ మండలి జడ్పీటీసీ కాబట్టి ఆవిడకి ఇవ్వండి అని నేను ఇన్ఛార్జ్ వచ్చాక ఆవిడ పేరే తెచ్చాను. నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరు వ్యవహారం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అంతా కూడా మీరు ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సో మరి ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇవ్వడం గల కారణం ఏంటి? ఏం లేదు సార్, అతను ఎలా ఫోకస్ చేసుకుంటాడంటే అచ్చెన్నాయుడు ఇక్కడ కష్టము, అచ్చెన్నాయుడు రిగ్గింగ్లు చేసేస్తాడు, అచ్చెన్నాయుడికి ఒక సరైన జెంట్ ఉండాలి, దాంట్లో ఒక ఫైర్ బ్రాండ్ ఉండాలి, దాంట్లో ఒక రౌడీజం చేసిన వ్యక్తి ఉండాలి, వాళ్ళు రిగ్గింగ్లు చేస్తే ఎదుర్కొనే శక్తి ఉండాలి, ఒక లేడీ అయితే ఎదుర్కోలేదేటో, ఎవరు లేరు, హస్బెండ్ సపోర్ట్ లేరు అనేసి ఆ రకంగా ఇంకెవరు ఆ శ్రీని గారి తర్వాత ఇంకే వ్యక్తి లేరు ఇక్కడ, ఆ రకంగా ఇచ్చారేమో అని నా ఫీలింగ్. ఒక సమయంలో కూడా పవన్ కళ్యాణ్ పై కూడా కొన్ని అనివార్య ఆరోపణలు చేస్తూ కొంత ఫేమస్ అయ్యారంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి మేడం. అంటే అవన్నీ కూడా ఈ రాజకీయాల్లో దృష్టిలో పెట్టుకుని అయ్యి ఉంటాయా మేడం? ఆయన చేసిన కామెంట్స్ అండి, శ్రీని గారు చేసిన కామెంట్స్ సార్. ఆయనకి పవన్ కళ్యాణ్ రేపు జగన్ కూడా కామెంట్ చేస్తారు, అది కూడా మీరు చూడండి. రాజశేఖర్ రెడ్డికి పొగిడాడు, తర్వాత అదే చిరంజీవి గారికి పొగిడాడు, ఆ చిరంజీవి గారికి తిట్టాడు, ఆ పవన్ కళ్యాణ్కి అప్పుడు పొగిడాడు పీఆర్పీలో ఉండి, అదే పవన్ కళ్యాణ్కి ఈరోజు తిట్టాడు, రేపు జగనన్న దేవుడు అంటున్నాడు, రాజకీయాలు మానేస్తే మళ్ళీ జగనన్నకి తిడతాడు. అతను ఒక స్టెబిలిటీ లేని వ్యక్తి, ఒక పద్ధతి లేని వ్యక్తి. నెక్స్ట్ ఎవరినైనా మనం కామెంట్ చేసేటప్పుడు ఫస్ట్ మనమేంటో మన పద్ధతి ఏంటని తెలుసుకొని ఎదుటి వాళ్ళు, మనం తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళకి శ్రీరంగనీతిలో మనం మాట్లాడితే అది ఈరోజు కాకపోతే రేపేనే ఇట్లాంటి అప్పుడు నువ్వు అన్నావు ఒకలే ఉండాలి ఒకలే, మరి ఈరోజు ఏంటి నీ సీను, నీ పరి అడల్టరీ లీగల్ అనుకొని లేనిపోయిన స్టేట్మెంట్, నీకు ఒక 2 ఆడబిడ్డలు
నువ్వు ఒక సమాజంలో ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది చూడాలి. ఇమీడియట్గా ఇట్లాంటి ఇష్యూస్ని రోడ్డు మీదకి రానివ్వకన్నా ఒక బిహేవియర్ ఉన్న క్యాండిడేట్కి తీసుకోవాలి. ఈ టెక్కల్ ఇన్ఛార్జ్గా, టెక్కల్ క్యాండిడేట్గా ఆయన మీద ఇమీడియట్గా ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ కూడా చెయ్యాలి అనేది. ఎందుకంటే నా ఫ్యామిలీ లైఫ్ పక్కన పెట్టండి, సొసైటీని హాని చేసిన వాళ్ళమైతే మనం అవుతామనేది నా ఫీలింగ్. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. వెరీ వెరీ వర్స్ట్ సిచ్యువేషన్. ఈరోజు టెక్కల్ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు, అంతమంది సర్పంచుల తాలూకు మనోభావాలు, ఎంపీటీసీల మనోభావాలు, క్యాడర్ మనోభావాలు తెలుసుకుంటే ఏంటి ఇక్కడ ఫ్యాక్ట్స్ అనేవి అర్థమవుతుంది సార్. అయితే ఒక్క విషయం మేడం, నిన్న మొన్నటి వరకు ఆరోపణలు అంటూ వచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో, నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతంగా అడిక్ట్గా ఉంటున్నాను లేదా ఫ్రెండ్షిప్గా, అంతకుముందు కూడా ఇంకొక హస్బెండ్తో పాప పుట్టింది, అంతకుముందు కూడా ఇలాగే రోడ్డు ఎక్కింది, అవి కూడా తీసుకోండి. ఆవిడ వృత్తే అది. ఆవిడ ఇంతకుముందు జస్ట్ కొద్ది రోజుల క్రితం, ఇప్పుడు ఆవిడకి ఏదో 5 years, అంతకుముందు ఆవిడ ఎవరితో పుట్టి అప్పుడు ఏం గొడవలు అయ్యాయో, అప్పుడు టెక్కల్లో నెలాడి గొడవలు అయ్యాయో కూడా విలేకరులందరికీ తెలుసు. మేడం మీరు ఈ మాట అడగకూడదు కానీ అడుగుతున్నా మేడం, డైవర్స్కి ఏమైనా మీరు కానీ ఆయన కానీ ఏమైనా అనుకోవడం కానీ నొట్టు చేసుకోమనండి సార్. మా అసెట్స్ ఇష్యూలోన నా తదనంతరం ఇస్తాను అని అంటే కుదరదు. ఇక్కడుండి చెత్త వేషాలు నేనే అప్లై చేయలేదు, ఆయన ఏం చేసుకుంటాడంటే చేసుకోండి. మా ఇల్లు మా ఆస్తి ఇది. టెక్కల్లో ఇట్లాంటి తప్పుడు పనులు చేసుకొని ఇష్టానుసారం బిహేవ్ చేస్తారంటే మేము ఊరుకునే పరిస్థితులు. చివరిగా ఒక్క క్వశ్చన్ మేడం, ఇది ఎప్పటికీ సుఖాంతం అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే 2 రోజుల నుంచి మీరు కానీ లేదా మీ పిల్లలు కానీ పూర్తిగా నలిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ 2 రోజులతో ఎపిసోడ్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందా, లేదా మరికొద్ది రోజులు, అంటే ఈ సమస్య ఎప్పుడు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది? చూస్తుంటే టైం విల్ డిసైడ్. వీ కాంట్ సే ఏమవుతుంది అనేది మాకు తెలియదు. సో చూస్తుంటే ముందుకు ఎలాగెళ్తుంది. మొన్న బయట ఉన్నాం, ఈరోజు లోపలికి వచ్చాం, రేపేమవుతుంది. ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి మేడం? ఇక్కడ ఏం చెప్పడానికి ఇక్కడ ఇంత వ్యవహారం ఇచ్చేది? ఇక్కడ ఇల్లీగల్ అఫైర్స్ ఇట్లాంటివి నడిపించడానికి లేదు. మా ఫ్యామిలీ డ్యామ్ ఏమైనా ఉంటే ఆయన పలాసలో వెళ్ళి చూసుకొని, ఇక్కడ మా ఊరు వచ్చి మా ఫాదర్ పేరు కానీ మా పేరు కానీ మా పిల్లల పేరు కానీ చెడగొడితే మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఫైనల్గా ప్రాపర్టీస్ విషయాల్లో కూడా ఏదో కొంత జరుగుతుంది. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రాపర్టీస్ అన్ని కూడా పిల్లల పేరుని చేసుకొని టెక్కల నుండి ఆయన వెళ్ళిపోయి ఎట్లా బిహేవ్ చేసుకోవాలంటే చేసుకొని, మాకు సంబంధం ఈ ఏరియాలో ఉండి మమ్మల్ని డ్యామేజ్ చేస్తే మేము ఊరుకోం. ఇవన్నీ వాళ్ళ అన్నదమ్ములవి లేదా ఆయనకి సంబంధించిన ప్రాపర్టీస్ అని చెప్తున్నారు. భగవంతుడికి తెలుసు, ఆయన ఆత్మసాక్షికి తెలుసు. ఆయనకి సంబంధించిందా, వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించిందా? ఏదో పోర్టు డబ్బులతో బిల్డింగ్ కట్టాము అని చెప్తున్నారు. ఈ ఆస్తి ఎవరి డబ్బులతో కొన్నారనే తెలియాలి. ఆ పోర్టు కోడ్ని ఈ కాన్స్టిట్యున్సీలోన నేను ఎమ్మెల్యేగా క్యాండిడేట్, నా ఫాదర్ నా రాజకీయాల వల్ల ఏం మరి పలాసలోని ఇలా ఎదగలేకపోతున్నారు? వీళ్ళ అన్నదమ్ములు ఒకే సంబంధం, ఒకే. నువ్వు వెళ్ళి పలాసలో పోటీ చేయి, ఇక్కడేలండి. నువ్వు పెద్ద తెలివైనోడు, పెద్దది కదా, ఎవడైనా పుట్టినూరు ఎంచుకుంటారు. ఇక్కడేంటండి మా దగ్గర పట్టుకొని ఈ న్యూసెన్స్, ఇది నా అన్నదమ్ములు, నీ అన్నదమ్ముడికి టెక్కలకి సంబంధం ఏంటి? అతనికి ఏం డబ్బులు ఉన్నాయి, అతను ఎలాగిచ్చేస్తాడు వీళ్ళు కన్స్ట్రక్షన్కి? కేవలం పోర్ట్ వల్ల ఎంతో కొంత డబ్బులు వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తారు. ఎవరు ఇది కాదు, సైట్ అయితే నా డబ్బులతోనే చేశారు. ఇంకా నాకు రావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి. అంటే పలాసలో ల్యాండ్ కొన్నాను, ఆ ల్యాండ్ డబ్బులు 8 crores కమ్ముకున్నారు, నాకు ఇవ్వలేదు. 2 crores 2.5 ఇచ్చారు, రిమైనింగ్ పెండింగ్ ఉంది సార్. చివరిగా రాత్రి మీ మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మీరేమైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ లేదా పోలీసుల నుంచి ఏమైనటువంటి మీకు లేదు, నేను కంప్లైంట్ ఇచ్చాను. మా పిల్లల మీద మా మీద అటాక్ ఇచ్చారు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. మేము మా హక్కు, మేమే ఎంటర్ అయ్యాము, ఆయన ఎవరు ఆపడానికి? సో దాని మీద మాకు అటాక్ ఇచ్చిన తర్వాత రాత్రి చూసిన ఒక విజువల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదో మార్బుల్ స్టోన్తో కూడా కొట్టబోయే ప్రయత్నం చేయబోయారు. సో ఆ టైంలో ఎలా మీరు హ్యాండిల్ చేయగలిగారు మేడం? దేనికైనా ఫేస్ చేద్దామని సిద్ధమని. మీడియా ఉంది, పోలీసులు ఉన్నారు, చూస్తున్నారు. మేము కూర్చొని మేము ఫేస్ చేయడానికి సిద్ధం. కోర్స్ పోలీసుల మధ్యన వచ్చారు, ఆపారు, చేశారు, కంట్రోల్ చేశారు. బట్ వి డిసైడెడ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. మేము ఎట్టి పరిస్థితుల్లో రాజీ అయ్యే ప్రసక్తి లేదు. సో చూడొచ్చు, వాణి గారు చెప్తున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా తను ఈ నియోజకవర్గం తప్పి బయట ఎక్కడికి వెళ్ళినా ఏది చేసుకున్నా మాకు సంబంధం అయితే లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు తీయొద్దు. అదేవిధంగా తనకు రావాల్సినటువంటి ఏవైతే లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పిల్లల పేరు మీద పెట్టి ఖచ్చితంగా బయటకు వెళ్ళాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామెన్ జగదీష్తో కన్నబాబు, శ్రీకాకుళం జిల్లా నుంచి. ప్రస్తుతం బులెటిన్ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6